గ్రంథాలు ఉన్నాయో పెద్ద లిస్ట్ దొరికిందండి. అద్భుతం. అంతే తాళపత్రం ఇంకా ప్రింట్ కానివి. ఇప్పుడు ఈ మాత్రం ఉత్సాహం కలిగిందంటే ఆ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఎవరు ముట్టు దుమ్ము దులుపుకోవాలి వాటిని పట్టుకుని తీసుకుని ఒక్కొక్క తాళపత్ర గ్రంథం మీద ఒక్కొక్క పిహెచ్డి రీసెర్చ్ వర్క్ చేయొచ్చండి. కొన్ని వేల పిహెచ్డీకి కావాల్సిన మెటీరియల్ అక్కడ లైబ్రరీస్లో మూలుగుతుందండి, మట్టి కొట్టుకుపోయి. అంచేత చేయవలసిన ఏంటంటే మట్టి దొరకడం మొట్టమొదటిది, ముట్టుకునేవాడిని చేయడం రెండో పక్క. ఈ రెండు చేస్తే ప్రాచీన వైభవం మళ్ళీ దగ్గరికి పెడతామండి. ఆధునికం కూడా ఎక్కడ వదిలిపెట్టమని చెప్పట్లేదు, అది చేసుకుంటూ ఎక్కడ సమన్వయం కుదురుతుంది అలా చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన దేశానికి ఎదురు చూస్తూ ఉంటుందండి. ఈ రకంగా మీ సంస్థ అయినటువంటి శ్రీ వేద భారతి ద్వారా ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ఈ మధ్యనే బ్రైలీ లిపిలో కూడా పుస్తకాలు ప్రచురించారు. వాటి గురించి కూడా, మీ ప్రచురణ గురించి కూడా ఒక రెండు మాటలు. శ్రీ వేద భారతి అమ్మవారి అనుగ్రహంతో ప్రారంభించబడి అంటే మొట్టమొదటి 1991 1991లో ఆలోచన కలిగిందండి. కానీ కృషి మాత్రం అప్పటికే 3 దశాబ్దాల నుంచి నడుస్తోంది. ఏదో ప్రాజెక్ట్ చేద్దామని అనుకోలేదు. సేకరణ, విద్యా సేకరణ, గ్రంథ సేకరణ అని జరుగుతుంది. 91 నుంచి 35 ఏళ్ల నుంచి తీవ్రంగా జరుగుతుంది. ఇందులో అంటే ఆధునిక శాస్త్రాలకి ప్రాచీన శాస్త్రాలకి సమన్వయం అది అవసరం. ఎందుకంటే వేదంలో ఉందంటే వేదాలన్నీ ఉన్నాయి ఇషా అంటే హేళనగా రాసిన గ్రంథాలు తయారయ్యండి మనకి పుస్తకాలను. లేదు ఇక్కడిదో వాక్యం ఇది ఇంకో అర్థం నువ్వు చెప్పు చేతనైతే అని చెప్పి ఛాలెంజ్ చేసేటటువంటి విధంలో అంత ఎవిడెన్స్ ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి చూస్తే మాకు ఒక 1000 మంత్రాలు దొరికాయండి. మోడర్న్ సైన్స్కి సంబంధించినవి 20-30 శాస్త్రాలకి మోడర్న్ సైన్స్కి సంబంధించిన వాక్యాలు దొరికాయి వేదంలో. వాటి మీద ఒక పుస్తకం రాయడం జరిగిందండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది పుస్తకం, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్. ఇందులో ఎన్ని సబ్జెక్టులు కవర్ చేసాము. ఉదాహరణకి ఇందులో చెప్పినటువంటి సబ్జెక్టులు మీకు చదివి వినిపిస్తానండి. కొన్ని సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్ ఇన్ వేదాస్, ఫిజిక్స్ ఇన్ వేదాస్, కెమిస్ట్రీ ఇన్ వేదాస్, మెటలర్జీ ఇన్ వేదాస్, అగ్రికల్చర్ ఇన్ వేదాస్, మీటరాలజీ ఇన్ వేదాస్, స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్, కాస్మిక్ ఎనర్జీ అండ్ రేడియేషన్ ఇన్ వేదాస్, కాస్మాలజీ ఇన్ వేదాస్, మెడిసిన్ ఇన్ వేదాస్, మైక్రోబయాలజీ ఇన్ వేదాస్, న్యూరాలజీ ఇన్ వేదాస్, కంప్యూటర్ కాన్సెప్ట్స్ ఇన్ వేదాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేదిక్ లిటరేచర్, ఇమేజింగ్ టెక్నాలజీ ఇన్ వేదాస్. ఇన్నిటి కావాలి, లేనిది ఏమిటి అన్న ప్రశ్న ఉంది ఇప్పుడు వేసుకోండి. ఇది కాకుండా దీని తర్వాత ఇంకో పుస్తకం అండి, మీమాంసా శాస్త్రం. మామూలుగా ఒక వాక్యాన్ని అర్థం ఎలా నిర్ణయించాలి, అది కర్మకాండ సంబంధించిన కావచ్చు, జ్ఞానకాండ సంబంధించిన. దాని మీద కర్మకాండ సంబంధించి జైమిని మహర్షి రాసిన దాన్ని పూర్వమీమాంస ఉన్నారు, జ్ఞాన మార్గానికి సంబంధించి మనకి వ్యాస మహర్షి రాసిన ఉత్తర మీమాంస ఉన్నారు. ఆ రెండింటిలోనూ కూడా కంప్యూటర్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. నేను 1985-86లో ఎంటెక్ జేఎన్టీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, ప్రొఫెసర్ క్యాడర్లో పనిచేస్తూ, ఇప్పుడు నేను ఎంటెక్ వాళ్ళకి కంప్యూటర్ క్లాసెస్ తీసుకునేవాడిని. వాళ్ళకి ఏది పాఠం చెప్పానో అదే వరుసలో సంస్కృత గ్రంథంలో లభించిందండి. అది ఎన్నాళ్ళ క్రితం రాయడం జరిగింది, అది అప్పటికి 300 సంవత్సరాల క్రితం రాయడం జరిగిందండి మీమాంస మీద. ఆ పుస్తకం పేరు మీమాంస న్యాయం. ఆ పుస్తకం దేని మీద ఆధారపడిందంటే అది జైమిని మహర్షి రాసిన పుస్తకం మీద ఆధారపడిందండి. అంటే 5000 సంవత్సరాల క్రితం జైమిని మహర్షి ఏ పుస్తకం రాశారో దాని సంక్షిప్త వెర్షన్లోంచి వచ్చినటువంటి టాపిక్సే నాకు కంప్యూటర్లో కనిపించాయండి. దానికి వచ్చినటువంటి వేదాసన కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ సైన్స్ వేదాసన ఒక పుస్తకం రాయడం జరిగిందండి. ఇది కాకుండా గణితంలోకి వచ్చేప్పటికి నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. మనకి ఈవేళ భారతదేశంలో పుట్టినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్తల పేరు చెప్పండి అంటే మొట్టమొదటి చెప్పేది రామానుజన్ పేరు చెప్తారు, శకుంతలాదేవి గారి పేరు చెప్తారు, ఇద్దరే. ఇంకా గట్టిగా అవుతూ ఇంకా పాత వాళ్ళే చెప్పబోయా అన్నాం అనుకోండి, ఆర్యభట్ట అంటారు, లేదా భాస్కరాచార్య, లేదా వరాహి. అయిపోయిందండి, 5వ పేరు చెప్పలేరండి ప్రాచీనలు. అటువంటి నాకు ఒక 120 మంది ప్రాచీన గణిత శాస్త్రవేత్తలు 5000 సంవత్సరాల చరిత్ర దొరికిందండి. 5000 సంవత్సరాల చరిత్ర. ఎంత లోతైన పరిశోధన చేసి ఇదంతా సంపాదించాలంటే దానికి హెడ్డింగ్ కూడా డిక్లేర్ చేశాను, కనీసం 5000 సంవత్సరాలు. అంటే అంత ముందుకి ఎంతో నాకు రికార్డెడ్గా దొరికింది 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాలు పైగా వ్యాప్తి చెందిన భారతీయ గణిత శాస్త్ర చరిత్ర. ఇందులో నేను అప్పుడప్పుడు కూడా అనుకున్నాను, ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు లేదా పెద్దవాళ్ళలో మహాప్రఖ్యాతి ఉన్నారు, మహారాజుల్లో, చక్రవర్తుల్లో లెక్కల్లో స్పెషలిస్టులు ఎవరు? లెక్కల్లో స్పెషలిస్ట్ వాడు మహారాజు, చక్రవర్తి, కానీ లెక్కల్లో స్పెషలైజ్ చేశారు. అలాంటి వాడు పేరు చెప్పండి అంటాను. అది ఎవరు రెండింటికి లింక్ దొరకదండి. ధర్మరాజు అండి. ధర్మరాజు మ్యాథమెటిక్స్లో సూపర్ స్పెషలిస్ట్. అంత ముందర నలచక్రవర్తి, అంత ముందర ఋతుపర్ణుడు, వాళ్ళంతా ఒక సబ్జెక్టు.
భారత కాలంలోనే భీష్ముడు గ్రేట్ ఎస్ట్రానమర్. అవును గత ఎపిసోడ్ లో మాకు చెప్పారు మీరు ఈ సంఘటన. నర్తనశాలలో ఆ, తెలుస్తూ ఉంటుంది అది. అవును, అప్పుడు దుర్యోధనుడు వచ్చి ఇవాళ ఇంకా అజ్ఞాత అధిక మాసాలతో మాసాలు సంబంధించి చెప్పారు. చెప్పారు. అవునవును, అవును. అలా ఎంతమందో. ఈ చాణక్యుడు అసలు పేరు చాణక్యుడు కాదండి, ఆ, అతను అసలు పేరు విష్ణుగుప్తుడు. ఓకే ఓకే ఓకే. అతను గణిత శాస్త్రవేత్త, అది జ్యోతిష్ శాస్త్రవేత్త. కానీ రాసింది అర్థశాస్త్రం మీద పుస్తకం రాశారు. ఏమండి ఈ గణితానికి సంబంధించినవి మనకి లెక్కలకి అంటే జామెట్రీ యజ్ఞ వేదికలు నిర్మాణం కోసం సులభ సూత్రాలు ఉంటాయండి. వీటన్నిటిని సంబంధించి ఈ మధ్యకాలంలో మనకి పూరి శంకరాచార్య వారిగా జీవించినటువంటి భారతీయ శ్రీ పరమ పూజ్యులు భారతీయ కృష్ణ తీర్థస్వామి గారు వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం రాశారు. దాన్ని మళ్ళీ జనంలో తీసుకెళ్ళడానికి, అది చాలా హై స్టాండర్డ్ ఇంగ్లీష్లో ఉంటే జనం ఒకటో 2-3 పేజీలు చూసి పక్కన పెట్టేస్తుంటారు సామాన్యంగా. ఎవరో 10 మంది మాత్రం చివరి దాకా చదివినారు. అలా జనంలో తీసుకెళ్ళడానికి మేము తెలుగులో రాసి తర్వాత తెలుగులో రాసాం ఈ పుస్తకం. అంటే దానికి మొట్టమొదట ఈ హెడ్డింగ్ పెట్టాం, ఓకే సార్. వేద గణితం, లీలావతి గణితం, పౌరూరి గణితం అని హెడ్డింగ్ తోటి లీలావతి గణితంలో కొన్ని సూత్రాలతో ఇది పెట్టామండి. ఇలా కాకుండా అలా మొత్తం లీలావతి గణితం పూర్తిగా పాఠం చెబుదాం అని చెప్పి పుస్తకాల రూపంలో పెడదాం. ఈ మొత్తం పాఠం చెప్పామని చెప్పాను కదా. ఇది ఇప్పుడు 3 వాల్యూమ్స్ ప్రింట్ అయ్యిందండి. ప్రతి శ్లోకము అర్థం తాత్పర్యాలతోటి తెలుగులో ముందర రాయడం ప్రారంభించాం. ఇది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అవుతుందండి. ఇది కాకుండా ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్లో ఇంగ్లీష్లో మొత్తం 5 వాల్యూమ్స్ కింద చేసామండి. ఏమండి ఇది కాకుండా దీన్నే మళ్ళీ బ్రెయిలీలో, ప్రతి పుస్తకానికి మళ్ళీ బ్రెయిలీలో చేసుకుంటూ వచ్చాం. ఇలా యథాశక్తి ప్రాచీనుడు ఇచ్చినటువంటి మన గణిత విజ్ఞానాన్ని అంటే కనీసం ఒక్క అంశాన్ని తీసుకుందాం, దాన్ని మళ్ళీ మన తర్వాత తరాల వాళ్ళకి అందాలి అని ఒక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కృషి చేసుకుంటూ పెడుతున్నాం. మీలాంటి మిత్రులందరి యొక్క సహకారంతో జనంలోకి వెళుతున్నది. ఇంతవరకు చేశారు, ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళాలండి. అలాగే బ్రెయిలీలో ఈ మధ్యన సుందరకాండ కూడా మీరు వివరించారు. భగవద్గీత చేసాం, హనుమాన్ చాలీసా చేసాం. ఆ 2 కూడా చాలా ఆదరణ పొందేయండి అవి. ఈ రకంగా యథాశక్తి మనం చేసుకుంటూ వెళ్ళాలండి. ఇంకా సంస్కృతం వచ్చిన తర్వాత సైంటిఫిక్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలండి. అమీబా అనే పదం వాడతామండి. అమీబా అనేది పూర్తిగా సంస్కృత పదం అండి, అది వేదంలో వస్తుంది. టీమ్ అనే పదం అది సంస్కృత పదం అండి. నో ఇంగ్లీష్ ఎస్ నోలో నో పూర్తిగా సంస్కృత పదం అండి. ఎన్ఓ నో అని వేరే రాస్తాం, నో ఇతర అని వేదంలో వస్తుంది. ఇలాగా వరల్డ్ లెవెల్లో ఇంగ్లీష్ పదాలు ఏవైతే అనుకుంటున్నామో అంటే ఇంగ్లీష్ అని అవి మనవి అని మనం ఎప్పుడు తెలుసుంటాం, ఆ వేళ సంస్కృతం బాగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. అయ్యా ఈ రకంగా యథాశక్తి కృషి జరుగుతుంది. ధన్యవాదాలు సార్. భారతీయ వైజ్ఞానిక సుసంపన్నత పరంపర మహనీయుల గురించి మా ప్రేక్షకులకి కూలంకషంగా వివరంగా తెలియజేశారు. మరో సందర్భంగా మళ్ళీ కలుసుకున్నాం. ధన్యవాదాలు. నమస్కారం.